మనమైతే గోప్రో సెటప్ గురించి చూస్తున్నాం. ఈ గోప్రో ఫుల్ సెటప్ ఏంటి, ఏ ఎలిమెంట్, ఈచ్ ఎలిమెంట్ ఏమేమి మనం యూజ్ చేసామనేది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే గోప్రో సెటప్ గురించి తెలుసుకోవాలనుకుంటే వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఇట్ విల్ బి సో హెల్ప్ఫుల్. నేను ప్రతి ఒక్కటి డీటెయిల్గా అయితే ఈ వీడియోలో అయితే చెప్పాను. ఓకే, లెట్స్ గో ఇంటూ ద వీడియో. ఇప్పుడు మనం గోప్రోకి కావాల్సిన యాక్సెసరీస్ ఏమేమి కావాలో నేను ఇప్పుడైతే ఒక్కొక్కటి చూపిస్తాను. మీకు క్లారిటీగా కావాలంటే నేను కింద లింక్స్ కూడా పెడతాను గోప్రో సెటప్కి ఏమేమి కావాలని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మన హెల్మెట్కి, ఇదొకటి. నెక్స్ట్ గోప్రో, ఇట్ ప్లేస్ ఎ మేజర్ రోల్. ఒక మోటో వ్లాగర్కి గోప్రో అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. నేను వాడే గోప్రో ఏమో హీరో 10 బ్లాక్ అనమాట. ఇది మనకి ఇన్సైడ్ ఇలా ఉంటుంది అనమాట, ఎంటీగా. దీని లోపల మనం అయితే బ్యాటరీ అయితే ఇన్సర్ట్ చేస్తాము. దీనికి ఒక సిపిన్ పోర్ట్ కూడా వస్తుంది. సో ఇదనమాట. దీన్ని మనం మళ్ళీ చూద్దాం దీని ఫీచర్స్. ఇంకోటి నెక్స్ట్ గోప్రో కేస్. ఈ కేస్ ఏమో మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది. మీకు కావాలంటే లింక్ బయోలో పెడతాను, నేను పర్చేస్ చేయండి. నెక్స్ట్ మైక్. ఇట్ ప్లేస్ ఎ మేజర్ రోల్. ఈ మైక్స్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటే మనకి సోనీ మైక్ ఉంటుంది, ఇంకోటేమో ఇది బుయా మైక్. నేను ప్రజెంట్ ఇప్పుడు వాడేదేమో బుయా మైక్. ఈ బుయా మైక్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ జాక్, ఇది కనిపిస్తుంది కదా, ఈ జాక్ ఇది మనకి 3 లైన్ వస్తుంది. ఈ జాక్ ఇదేమో 2 లైన్ వస్తుంది అనమాట. ఇది దాన్ని మనం ఈ జాక్ పెట్టకపోతే గోప్రోలో ఆడియో అనేది రికార్డ్ అవ్వదు. ఓకేనా? సో ఎప్పుడైనా మీరు ఒక బుయా మైక్ తీసుకుంటే ఒక బిగినర్గా ఈ జాక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని అయితే మిస్ చేసుకోవద్దు. లాస్ట్ టైం ఏమైంది, లాస్ట్ వీక్లో బ్లాగ్ తీసిన తర్వాత ఇదైతే పోయితే మళ్ళీ నేను పర్చేస్ చేశా, మళ్ళీ కొత్తగా తీసుకున్నా. ఇది ఓన్లీ అది ఒక్కటి కోసం మళ్ళీ తీసుకున్నా 400 పెట్టి. నెక్స్ట్ అడాప్టర్ ఎందుకంటే ఇది వాయిస్ని గ్రాప్ చేసుకుంటుంది అనమాట, మంచిగా వాయిస్ని. సో మన గోప్రో అడాప్టర్ అయితే తీసుకుంటాం. ఇది ఒరిజినలే. ఇది నాకు 4,500 రూపీస్ అయితే పడింది. నెక్స్ట్ కమింగ్ టు బ్యాటరీ. ఈ గోప్రో బ్యాటరీ, మనం గోప్రో తీసుకున్నప్పుడు ఒక బ్యాటరీ వస్తుంది, మళ్ళీ మనం ఇంకో బ్యాటరీ కూడా తీసుకోవచ్చు. నేనైతే 2 బ్యాటరీస్ అయితే మెయింటైన్ చేస్తున్నా. సపరేట్గా అంటే 2000 పడుతుంది ఒకటి. మనకు ఒకటే ఇస్తాడు గోప్రో తీసుకున్నప్పుడు, 2 ఏమి ఇవ్వడం. ఇంకోటి నెక్స్ట్ ఈజ్ అ స్మాల్ డంబుల్, చిన్న ట్రైపాడ్. ఇది నేను సపరేట్గా మోటో బ్లాగింగ్ చేయనప్పుడు ఏదైనా వీడియో షూట్ ఏమైనా ఉంటే ఇదైతే యూజ్ చేస్తాను అనమాట. వి ఆల్ నో దిస్. నెక్స్ట్ కమింగ్ టు మైక్ సెటప్, నేనైతే డీజీటెక్ వాడుతున్నా. ప్రజెంట్ ఒక బిగినర్గా నాకు ఇది చాలా అనిపిస్తుంది. ఇట్స్ ఈజ్ ద బెస్ట్ రిజల్ట్ టు మీ. ఇప్పుడైతే మనం గోప్రోని అయితే దీనికైతే సెట్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ హెల్మెట్కి మన ఫ్రంట్ ఇది విండ్ అప్ విండ్ డౌన్ ఉంటుంది కదా. సో మీరు ఒక గోప్రోని సెటప్ చేసేటప్పుడు విండ్ ఎప్పుడు అప్లై చేసుకుంటాను. విండ్ హెల్మెట్ లోపలికి రాకుండా చూడండి, ఎందుకంటే అది వీడియోకి ప్రాబ్లం కాదు, ఆడియోకి ప్రాబ్లం అవుతుంది. సో విండ్ ఎప్పుడు అప్గా పెట్టుకోండి. ఓకే, ఫస్ట్ మనమైతే ఇప్పుడు దీనికి గోప్రో ఏమంటారు అది చూపిస్తాను మీకు. దీన్ని అయితే మనమైతే ఫస్ట్ ఇప్పుడు హెల్మెట్కి అయితే పెట్టాలి. మౌంట్, సారీ ఐ ఫర్గాట్ ద నేమ్. మౌంట్ అయితే సెటప్ చేయాలి. ఈ మౌంట్స్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఓకే, ఇదేమో ఇప్పుడు నేను వాడేదేమో టై మౌంట్. ఇది ఇంకోటి ఏంటంటే మనకి ఎంసీస్లో అందిస్తారు, బట్ నన్ను అడిగితే ఇదే బెస్ట్ అంటాను నేను. ఎందుకు అని కూడా మాట్లాడుకుందాం మనం. సో మనకి ఇలా వస్తుంది కదా, ఇది పైన ఈ 2 థ్రెడ్స్ ఇలా ఉన్నాయి కదా పైన, ఇలా ఇది పైకి ఉండాలి, ఇది కిందకు వస్తుంది. సో మనం కింద నుంచి టై చేసుకోవాలి. సో ఎంసీ మౌంట్స్ ఏంటంటే మనకి గ్యారంటీ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అది పడిపోవచ్చు, ఎప్పుడేం పడిపోవచ్చు. పడిపోయేటప్పుడు నువ్వు పట్టుకోలేవు. ఈ థ్రెడ్స్ ఏంటంటే ఒకటి ఊడిపోయినా కానీ నీకు అర్థమవుతుంది ఓకే ఊడుతుందని. ఇది క్లిప్ ఉంటుంది మనకి, థ్రెడ్ దీని లోపలికి వెళ్ళినప్పుడు మనం ఇట్లా టైట్ చేసుకోవచ్చు. సో లూజ్ అయినా మనకు అర్థమవుతుంది అనమాట. గోప్రోకి ఏం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఐ ప్రిఫర్ దిస్. ఓకే, నేనైతే ఇప్పుడు మౌంట్ దీనికి పెడతాను. ఇప్పుడైతే మనం మౌంట్ అయితే పెట్టేసాం హెల్మెట్కి, చూసుకోవచ్చు మీరు. ఇది మనకి లోపల ఇన్సైడ్ ఎలా వస్తుందో చూపిస్తాను. ఇన్సైడ్ మనకి ఇలా వస్తుంది అనమాట, త్రూ థ్రెడ్స్ కనిపిస్తుందా, ఇట్లా వస్తుంది మనకి ఇన్సైడ్. సో మౌంట్ ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది, ఫిట్గా. దీని గురించి మీకు ఏమన్నా డౌట్ అంటే ఎలా ట్రై చేయాలి ఏంటి అని చెప్పి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో అయితే నాకు మెసేజ్ చేయండి. హర్షారెడ్డి_33 అని ఉంటుంది. మీరు డిఎం చేస్తే నేను క్విక్ రిప్లైస్ ఇస్తాను. ఓకేనా? సో ఇప్పుడైతే ఇది కనిపిస్తుంది కదా మౌంట్ పైన. సో ఇదైతే మనం ఇప్పుడు రిమూవ్ చేసుకోవాలి. ఇది రిమూవ్ చేసుకొని దీని ప్లేస్లో గోప్రో అయితే వస్తుంది అనమాట మనకి.
గోప్రో మీకు ఇందాక చూపించినట్టు గోప్రో మనం తీసుకున్నప్పుడు ఇలా వస్తుంది. ఇది కేస్, గోప్రోని కేస్ లోపలికి వేసుకోవాలి. ఓకే, ఇలా ఉంది కదా. 1 minute ఇలా వస్తుంది మనకి. ఇలా వేసుకుంటాం. ఓకేనా, ఇలా వేసుకొని ఇంక ఫిట్ అయిపోతుంది అనమాట కేస్ లోపల. ఇప్పుడు దీని లోపల బ్యాటరీ వస్తుంది. బ్యాటరీ లేకపోతే గోప్రో ఆన్ కాదు కదా. అఫ్కోర్స్ మనం అయితే బ్యాటరీ వేసుకోవాలి ఇప్పుడు. సో బ్యాటరీ ఇటు సైడ్ ఇలా, ఇది కిందకు ఉంటుంది. ఇలా వేసుకోండి. ఓకే, నౌ ఇప్పుడైతే మనం గోప్రో అయితే కేస్ లోపల అయితే ఫిట్ అయిపోయింది. ఇట్స్ అ పర్ఫెక్ట్. దీని కింద మనకి ఇలా ఉంటుంది అనమాట కేస్కి. మీరు ఎప్పుడైనా కేస్ తీసుకున్నప్పుడు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, అడాప్టర్ కింద ఇన్బిల్ట్ వచ్చే కేస్ అయితే తీసుకోండి, లేకపోతే తీసుకోవద్దు. ఎందుకంటే అడాప్టర్ ఇప్పుడు మన కింద నుంచి పెడతాం చూడండి మీరు. దిస్ ద అడాప్టర్ వాట్ వీ బైడ్ 4500 రూపీస్. ఇప్పుడు ఇది మనం ఇలా కింద నుంచి పెడతాం. ఈ అడాప్టర్ని ఇలా పెడితే మనకి సపోర్ట్ ఉండిపోతుంది అనమాట అడాప్టర్. ఇప్పుడు అడాప్టర్ లేని కేస్ తీసుకుంటే మీరు సపోర్ట్ లేనిది మీకే ఇబ్బంది అవుతుంది తర్వాత. ఈ అడాప్టర్ని ఎక్కడ అంటిస్తారు మీరు? సో అయితే అయిందా 150 రూపీస్ ఎక్స్ట్రా తీసుకోండి. సో ఇప్పుడు మన అడాప్టర్ కేబుల్ని గోప్రోకి పెట్టేసాం. సో ఇట్స్ అ ఫైనల్ లుక్. ఓకే కదా. ఇప్పుడు మనకున్న మీ డౌట్ ఏంటి, ఇప్పుడు మన దగ్గర ఉన్న మైక్ దీనికి ఎక్కడ పెడతామని చెప్పేసి కదా. సో మనకి అడాప్టర్కి ఇక్కడ 2 పిన్స్ ఉంటాయి. ఒకటేమో C పిన్, ఇంకోటేమో నార్మల్ 3 పిన్ 2 పిన్ది. సో మనం ఇక్కడ 3 పిన్ది కనిపిస్తుంది కదా, దీనికి మనం ఇప్పుడు మైక్ పెడతాం. ఇది ఏమో C పిన్ది. ఓకే, మనం 3 పిన్ దానికి పెడతాం అన్నమాట ఇప్పుడు. సో ఇప్పుడు ఫస్ట్ అయితే ఇది హెల్మెట్కి పెడదాం గోప్రోని. సో చూసుకొని పెట్టుకోండి జాగ్రత్తగా. సో ఇలా వస్తుంది అనమాట మనకి మౌంట్తో. సో గ్యాప్ కరెక్ట్గా చూసుకోండి పెట్టేటప్పుడు. ఓకే, పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. పైకి ఇలా పైకి పెట్టుకోండి. ఇప్పుడు ఇది ఉంది కదా మనకి మౌంట్, ఇది ప్రెస్ చేసి ఇలా టైట్ చేసుకోండి. టైట్ చేసుకుంటే గోప్రో కింద పడదు. ఇప్పుడు మనకి ఇలా కావాలంటే ఇలా టైట్ చేసుకోవచ్చు, పైకి కావాలంటే పైకి టైట్ చేసుకోవచ్చు. మనం మోటో బ్లాగింగ్ తీస్తాం కాబట్టి మనం పైకి పెట్టుకోవాలి. ఓకే, యా, దిస్ అ ఫైనల్ లుక్ హౌ ఇట్ కమ్స్. కనిపిస్తుంది కదా, ఇట్లా ఉంటుంది అనమాట గోప్రో వ్యూ. ప్రాపర్గా మీకు కావాలంటే మన ప్రీవియస్ వీడియోస్ చూడండి, ఆ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట గోప్రో వ్యూ ఎలా వస్తుందని చెప్పేసి. పర్ఫెక్ట్ టైట్ ఉంది. ఇప్పుడు మనం మౌంట్ పెట్టాం, గోప్రో కేస్ పెట్టాం, 2 లింక్ చేసాం, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మైక్ పెట్టాలి మనం. ఎందుకంటే మైక్ లేకపోతే వీడియో వస్తుంది నీకు, ఓకే ప్రాపర్గా వీడియో వస్తుంది హెల్మెట్ పెట్టుకున్నప్పుడు, కానీ ఆడియో రాదు కదా. మనకి ఆడియో కూడా ఇంపార్టెంట్. సో మైక్ పెట్టుకుందాం. సో దిస్ ద మైక్. ఇందాక మీకు చెప్పినట్టు ఐ విల్ షో వెయిట్. ఈ మైక్ ఈ పిన్ని దీనికి సైడ్కి పెట్టుకుంటాం. ఓకే, ఇప్పుడు ఎక్స్ట్రా ఇది ఉంది కదా వైరింగ్, ఈ వైరింగ్ని మనం ప్యాడ్ లోపల పెట్టుకుంటాం అన్నమాట. హెల్మెట్ ప్యాడ్ లోపల ఇట్లా ఇలా ప్యాడ్ లోపల పెట్టుకుంటాం మనం. ఓకే, మీకు ఎంత కావాలంటే అంతవరకు థ్రెడ్డింగ్ ఈ వైరింగ్ వదిలేసుకొని మిగతాదంతా ప్యాడ్ లోపల దోపేసేయండి. ఓకే, నెక్స్ట్ వీ విల్ గెట్ దిస్ మైక్. ఓకే, లాస్ట్కి మనకి ఇది మిగులుతుంది. దీన్ని ఏం చేయాలంటే మన మౌంట్కి లోపల ఇది ఉంటుంది కదా మౌంట్ థ్రెడ్స్, దానికి పైన పెట్టుకోండి. చూపిస్తాను, వెయిట్. బాధపడద్దు, అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మధ్య మధ్యలో సగం ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ వీడియో అట్లా ఏమన్నాను నేను, మొత్తం ఒకటే వీడియోలు చెప్తా. నన్ను చాలామంది అడుగుతున్నారు అనమాట, అంటే ప్రాపర్గా తెలుగులో ఎవరు చేసింది లేదు, అంతా అడావిడిగా చెప్తారు. సో చాలామంది అడిగారు, నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎవరు చెప్పలేదు మైక్ ఇలా పెట్టుకోవాలి ఇది అని చెప్పేసి. నాకు నేను తిప్పలు పడ్డా చాలా, నాకేం అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనమైతే మైక్ ఇక్కడ పెట్టుకుంటాం పైన. లోపల ఇది ఉంది కదా ఈ థ్రెడ్కి, దీనికైతే ఇట్లా క్లిప్ పెట్టేస్తాం దానికి. ఓకే, దిస్ ఈజ్ ఫైనల్ లుక్. ఇప్పుడు నేను ఒకసారి వేసుకొని చూపిస్తాను హెల్మెట్ మీకు.
ఓకే, మనమైతే ఇప్పుడు హెల్మెట్ వేసుకుందాం. సో ఇలా ఉంటుంది అనమాట. ఓకే, ఇంకా వైజర్ క్లోజ్ చేసుకుంటే ఇలా ఉంటుంది పర్ఫెక్ట్గా. ఇప్పుడు మనం గోప్రోలో ఉన్న ఫ్యూచర్స్ గురించి చూద్దాం. ఓకేనా, ఇప్పుడు మీకు గోప్రోలో ఉన్న ఫ్యూచర్స్ చూపించాలి కాబట్టి దీన్ని కొంచెం మనం లూజ్ చేసుకొని మీకు చూపిస్తాం. ఓకే ఓకే స్టాప్. ఇప్పుడైతే మనం గోప్రోలో ఉన్న ఫీచర్స్ గురించి అయితే చూద్దాం. ఇప్పుడు గోప్రోలో మనం వీడియో స్టార్ట్ చేసి ఆఫ్ చేయాలంటే పైన బటన్ నొక్కాలి. బట్ గోప్రో ఇంటర్ఫేస్ అయి చూడాలంటే లెఫ్ట్ సైడ్ బటన్ నొక్కాలన్నమాట. లెఫ్ట్ సైడ్ బటన్ నొక్కితే గోప్రో ఆన్ అవుతుంది, బట్ అది స్టార్ట్ కాదు. ఓకేనా, ఆన్ అవుతుంది బట్ అది స్టార్ట్ అయితే అవ్వదు. కనిపిస్తుందా? ఓకే, ఇది డేట్ అండ్ టైంని అయితే మొత్తం సెట్ చేసుకోమని చెప్తుంది. సెట్ మాన్యువల్. ఈరోజు ఇదేంది మంత్ కదా, 12th మంత్. డేట్ ఎంత కన్నా? 27/2024. ఓకే ఓకే డన్. తర్వాత ఫస్ట్ ఇది నొక్కితే వీడియో స్టార్ట్ అవుతుంది, మళ్ళీ పైన నొక్కితే వీడియో ఆఫ్ అవుతుంది. ఇప్పుడు నేను తీసిన వీడియో చూడాలంటే ఎలా అంటే కింద నుంచి స్వైప్ చేస్తే మనం తీసిన వీడియోస్ అన్నీ వస్తాయి. సో హియర్ వీ కెన్ సీ వాట్ వీడియోస్ వీ వర్ రికార్డెడ్. మనం రికార్డ్ చేసిన వీడియోస్ అన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో ఉన్న సెట్టింగ్స్ చూద్దాం. మనం పైనుంచి కిందకి స్వైప్ చేస్తే మనకి ఇలా లాట్ ఆఫ్ సెట్టింగ్స్ ఉంటాయి. ఐ థింక్ ఇట్స్ కమింగ్ క్లియర్. లాట్ ఆఫ్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి మనకి. ఫస్ట్ ఈ రైట్ సైడ్ ఏమో వైర్లెస్ కనెక్ట్ డివైస్. సో ఇవి అన్నమాట వాళ్ళు మనకి ఇచ్చేది. జనరల్, వాయిస్ కంట్రోల్, డిస్ప్లే, ఇవన్నీ. ఓకే ఓకే దిస్ ఆర్ ద సెట్టింగ్స్ ఇన్ ద గోప్రో. దీని గురించి మళ్ళీ మీకు సెట్టింగ్స్ గురించి కావాలంటే మళ్ళీ వీడియో ల్యాగ్ అయిపోతుంది. సో ఐ డోంట్ వాంట్ టు ల్యాగ్ దిస్ వీడియో. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు సే సెటప్ ఆఫ్ దిస్ హెల్మెట్. జస్ట్ సెటప్ గురించి చెప్దాం అనుకుంటున్నా అంతే. సో ఇప్పుడు టైట్ చేసుకొని లెఫ్ట్ సైడ్ లాంగ్ ప్రెస్ చేస్తే గోప్రో అయితే ఆఫ్ అయితే అయిపోతుంది. ఓకే ఓకే గైస్, ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి చేయండి. ఎవరైతే మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని సెండ్ చేయండి. ఓకేనా, మీకు ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్, ఇన్ వీక్లీ ఐ విల్ ట్రై టు పోస్ట్ 2 or 3 వీడియోస్. ఓకే, ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే చూడండి. ఓకే, దట్స్ ఫర్ టుడే. సీ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్. ఐఎమ్ ఆర్ష.